హలో అండి. చాలామంది పేషెంట్స్ మేడం మేము చిన్న వయసే పెళ్ళై కూడా ఎక్కువ రోజులు అవ్వట్లేదు, పెళ్ళైన వెంట నుంచి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాము, అయినా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అందట్లేదు. నాకే కాదు మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అందడం పెద్ద గగనంగా మారింది మేడం. ఎందుకు ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఇంత కామన్గా అయిపోతున్నాయి, ఇంత ఎక్కువగా అయిపోతున్నాయి? డే టు డే యాక్టివిటీస్లో మనం ఫర్టిలిటీని పెంచుకోవడానికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా, ఏమన్నా అవాయిడ్ చేయాలా, మన డైలీ యాక్టివిటీస్ రొటీన్లో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫర్టిలిటీ పొటెన్షియల్ జనరల్గా ఎందుకు తగ్గిపోయింది అందరిలో, ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఎందుకు ఇంత కామన్గా అయిపోతున్నాయి, మనం డే టు డే యాక్టివిటీస్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఫర్టిలిటీని పెంచుకోవడానికి ఎటువంటి అలవాట్లు అమర్చుకోవచ్చు అన్నది దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్, ఫర్టిలిటీ అనగానే ఎందుకు ఇంక్రీజ్ అయిపోతుంది అని అంటే, చాలా మటుకి మన పూర్వకాలంలో మ్యారేజ్ అనేది ఎర్లీగా చేసుకునే వాళ్ళు. 20 ఇయర్స్కి మ్యారేజ్ 20 బిఫోరే మ్యారేజ్ చేసుకొని పిల్లలు అనేది 25 ఇయర్స్ లోపలే కంప్లీట్ చేసుకునేవాళ్ళు. కాకపోతే ఇవాళ రేపు ప్రెగ్నెన్సీస్ పెళ్లి చేసుకోవడమే 25-30 ఇయర్స్, ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడం 30-35 ఇయర్స్. అంటే మన ఫర్టిలిటీ ఏదైతే ఆడవాళ్ళకి ఎగ్స్ అనేవి పుట్టుకతోటే డిసైడ్ అయిపోయి ఉంటాయి. ఏజ్ అవుతున్న కొద్దీ ఎగ్స్ నెంబర్ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. ఫర్టిలిటీ అనేది 25-30 ఇయర్స్ మధ్యలో పీక్ ఉంటుంది, 30-35 ఇయర్స్ మధ్యలో డిక్లైన్, 35 ఇయర్స్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ వచ్చేదానికి ఎగ్ క్వాలిటీ డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. మనం ప్రెగ్నెన్సీస్ ఎప్పుడైతే 30-35 ఇయర్స్ మధ్యలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నామో ఆ డిక్లైనింగ్ ఫేజ్లో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. కాకపోతే చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి 25 ఇయర్స్ ఉన్నప్పుడు 20-25-30 ఇయర్స్లోనే చాలా మటుకి ఆడవాళ్ళకి ఎగ్స్ అయిపోవడము, ఎగ్స్లో క్వాలిటీ ఉండకపోవడము ఇవాళ రేపు గమనిస్తున్నాం. సో ఎందుకు ఇంత ఎర్లీ ఏజ్లోనే ఎగ్స్ అయిపోతున్నాయి అని అంటే, మనము ఫస్ట్ లైఫ్ స్టైల్ విషయాల నుంచి గమనిస్తుంటే చాలా మటుకి లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది, జంక్ ఫుడ్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఈ జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడము, పిజ్జాస్, బర్గర్స్, చాలా మటుకి క్యాన్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడము, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడం వల్ల ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ ఏవైతే ప్యాక్డ్ ఫుడ్స్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయో, ఈ క్యాలరీస్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, ఈ పెస్టిసైడ్స్ మిక్సేజ్ వల్ల చాలా మటుకి మన లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చిన్న వయసులోనే కాదు, మన మదర్ పొట్టలో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ప్రతిదీ తినేది చాలా గమనించుకుంటూ ఉండాలండి. సో మీరు ఏవైనా జంక్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఎక్కువ మటుకి ఈ పెస్టిసైడ్స్ తోటి మిక్స్ అయ్యే ఫుడ్స్ కానీ, ఇప్పుడు ప్రతి డైరీలో కానీ, డైరీ ప్రోడక్ట్స్లో కానీ ప్రతిదీ చికెన్ ఇవన్నీ పెంచడం కూడా, పౌల్ట్రీ కూడా చాలా మటుకి హార్మోన్స్ మిక్స్ చేసి పెంచుతున్నారు. సో మీరు ఏవైతే తింటున్నారో అవే మీ బేబీస్కి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఈ ఆడవాళ్ళల్లో మన ఎగ్స్ అనేవి పుట్టుకతోటే డిసైడ్ అయిపోతుంది. సో మనం ఏదైతే తింటున్నామో మన పుట్టబోయే పిల్లల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మనం ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఏవైతే తింటారో అవి చాలా గమనించుకుంటూ తినాలండి. ఈ క్యాన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీటిలో ప్రిజర్వేటివ్స్, మన మూంగ్ దాల్, చిప్స్, ఇవి అల్లం వెల్లుల్లిపై పేస్ట్, గరం మసాలా పౌడర్స్, ఇవన్నిట్లో కూడా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఈ ప్రిజర్వేటివ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా గమనిస్తుంటాం. సెకండ్ థింగ్, మనం తినే ప్రతి ఫుడ్ పెస్టిసైడ్స్ వేసే పెంచుతారు, కెమికల్స్ వేసే పెంచుతారు. మనం తినే ప్రతి డైరీ ప్రోడక్ట్ లో కూడా హార్మోన్స్, ఆ షీప్లో కానీ, ఏమంటారు, బఫెలోస్కి కానీ హార్మోనల్ ఇంజెక్షన్స్, మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. అవే మిల్క్లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అదే మిల్క్ మనం తింటాం, మన పిల్లలకి ఇస్తాం. సో ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ఎగ్స్ మీద, స్పర్మ్స్ మీద చూపిస్తుందండి. సో దీనివల్ల ఇదర్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నా ఎక్కువ అయిపోతాయి, లేదంటే ఎగ్స్ అన్నా తక్కువ అయిపోతున్నాయి, లేదంటే హస్బెండ్స్లో, మేల్స్లో సీమెన్ పారామీటర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో చాలా మటుకి వీలైనంత మటుకి ఆర్గానిక్ ఫుడ్ తినడానికి అలవాటు చేసుకోండి. సెకండ్ థింగ్,
పొల్యూషన్. సో ఈ పెస్టిసైడ్స్ స్ప్రే చేసేటప్పుడు కూడా చాలా మందికి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా మటుకి ఏమనుకుంటారు అని అంటే సిటీస్లో ఉండే వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్ ఎక్కువ. సో ఇలాంటి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఈ స్ట్రెస్ ఇష్యూస్, ఈ జంక్ ఫుడ్స్ కన్జంప్షన్ వల్ల సిటీలో ఉండే పేషెంట్స్కి మాత్రమే ఎక్కువగా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. విలేజ్ వాళ్ళలో ఉండే వాళ్ళలో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండవు అని అనుకుంటారు. కాకపోతే ఇవాళ రేపు ఏదైతే ఫర్టిలిటీ సెంటర్స్లో చూస్తున్నామో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పేషెంట్స్ చాలా ఎక్కువైపోయారు. ఎందుకు ఇలాంటి అన్ని స్టడీస్ మనం చేసినప్పుడు మనకు తేలింది ఏంటంటే విలేజెస్లో పీపుల్ ఏదైతే పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారో వాళ్ళే స్ప్రే చేస్తారు కదా. స్ప్రే చేసినప్పుడు ఆ పెస్టిసైడ్స్ ఇన్హేల్ చేసినప్పుడు, అలాంటి ఫుడ్ తిన్నప్పుడు, లేదు అని అంటే ఆ గాలి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి మనం అదే గాలి పీల్చుకుంటాం కదా. సో అలా గాలి పీల్చుకున్నప్పుడు ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఎగ్స్ తక్కువ అయిపోవడము, స్పర్మ్ పారామీటర్స్ మోర్ దెన్ 50% డ్రాప్ డౌన్ అయిపోవడము చాలా స్టడీస్లో గమనించాం. సో మీరు ఏదైతే పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నప్పుడు మాస్క్, డబుల్ మాస్క్ వేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అటు సైడ్ వెళ్లకుండా ఉండేదే బెటర్. ఒకవేళ వెళ్ళినా కూడా మాస్క్ అవి చాలా జాగ్రత్తగా యూజ్ చేయడము, చేతులు చాలా శుభ్రంగా కడుక్కొని మీరు తినడము, ఇలాంటివన్నీ చాలా ఇదిగా స్ట్రిక్ట్గా పాటించాలండి. ఎందుకంటే దిస్ ఇస్ బికమింగ్ ద మేజర్ ఇష్యూస్. ఈ పెస్టిసైడ్ పొల్యూషన్ అనేది చాలా 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 బిగ్గర్ ఇష్యూ అయిపోతుంది ఇవాళ రేపు మన ఫర్టిలిటీ ఇంత డ్రాస్టికల్గా తగ్గడానికి. ఇంకొకటి మన కాస్మెటిక్స్, ఆడవాళ్ళు ఏవైతే కాస్మెటిక్స్ యూజ్ చేస్తారో పౌడర్స్లో కానీ పర్ఫ్యూమ్స్లో కానీ ప్రతిదీ, లిప్స్టిక్ కానీ ఐలైనర్ కానీ అన్నిట్లో కూడా కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి. సో ఇలా మీరు కన్జ్యూమ్ చేసే ప్రతి కాస్మెటిక్స్లో, ప్రతి డియోడ్రెంట్స్లో, ప్రతి పర్ఫ్యూమ్స్లో కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అవి ఇన్హేల్ చేసినప్పుడు దీనివల్ల కూడా ఫర్టిలిటీ ఇది అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఫైనల్గా మనకి పొల్యూషన్ అండి. సో ఇది మనకి కార్స్లో నుంచి రోడ్ పొల్యూషనే కాకుండా మనకి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొల్యూషన్స్ ఇవన్నీ మనం ఇన్హేల్ చేసినప్పుడు ఇలాంటి పొల్యూటెంట్స్ వల్ల కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోయి ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాటర్ కూడా, ప్లాస్టిక్ కన్సంప్షన్ కూడా ఎక్కువైనప్పుడు ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగినప్పుడు మనం ఏదో ప్లాస్టికే కదా, థిక్ ప్లాస్టికే కదా అనుకుంటాం. కానీ అలాంటి వాటర్ బాటిల్స్లో మిలియన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఇవి ఉంటాయండి. సో అది కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు, లేదంటే మనం లంచ్ బాక్స్లు వేడి అన్నం దాంట్లో పెడతాం, ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టుకొని వస్తాం. ఈవెన్ ఐ కీప్ ఇట్ లైక్ దట్. సో ఇలాంటప్పుడు ఆ ప్లాస్టిక్ అనేది చాలా మటుకి మనకి ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. సో వీలైనంత మటుకి ప్లాస్టిక్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ చేయాల్సింది ఉంటుంది. సో ఇలా వీళ్ళెంత మటుకి ప్లాస్టిక్ కన్సంప్షన్ తగ్గించి, వీళ్ళెంత మటుకి ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ట్రై చేసి, వీళ్ళెంత మటుకి పొల్యూషన్గా దూరం ఉండి చిన్నప్పటి నుంచే ఇలాంటి జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసి వీళ్ళెంత మటుకి హోమ్ బేస్డ్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తిన్నప్పుడు మనకి వీళ్ళంత మటుకి తొందరగా పెళ్లి చేసుకొని అట్లీస్ట్ 30 years లోపల ఒక బేబీ ఉండేలాగా చూసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఎటువంటి డాక్టర్స్ హెల్ప్ లేకుండా న్యాచురల్గా వచ్చేదానికి స్కోప్ అనేది చాలా 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 ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి జనరల్ టిప్స్, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు ఫర్టిలిటీ కేసెస్ అనేవి ఇంత ఎక్కువగా అయిపోతున్నాయి ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. We will definitely get back to you. Thank you.